అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. అందరూ జాగ్రత్త పడాల్సిన ఒక విషయం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య మా అమ్మాయి ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయింది. అంటే అది కూడా ఎలా అయింది అనేది చెప్తాను. మా అమ్మాయి ఇన్స్టా అకౌంట్లో ఉన్న ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చినట్టుగా వచ్చిందన్నమాట. ఆ అమ్మాయి ఏదో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినట్టు ఓటింగ్ చేయమని చెప్పి వచ్చిందన్నమాట. మా అమ్మాయి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ లింక్స్ అంత తొందరపడి ఓపెన్ చేయదు. ఇంకా మాకు చెప్తారనమాట ముందు జాగ్రత్తగా, అమ్మ ఏ లింక్స్ అంటే లింక్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి. బై మిస్టేక్గా ఓపెన్ చేసేసింది. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే బాగుండేది. అనుకోకుండా అలా జరిగిందనమాట. ఎప్పుడూ జాగ్రత్త పడతాము, కానీ ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది. కానీ అయినా కూడా జాగ్రత్త పడాల్సిందే కదా మనం. మా అమ్మాయి ఏమనుకుందంటే ఏమోలే కొత్తగా ఏమైనా ట్రై చేస్తుందేమో అందుకని చెప్పి మెసేజ్ పంపించింది అనుకుందన్నమాట. మా అమ్మాయి ఫ్రెండ్ నేమ్ మీద వచ్చింది కదా. ఇంకా క్లిక్ చేసిన 1 minute తర్వాత మా అమ్మాయికి డౌట్ వచ్చింది. తను క్లిక్ చేసిన వెంటనే హ్యాక్ అయిపోయిందని తెలిసింది. అంటే హ్యాకరు ఏమని మెసేజ్ పెట్టారో చూడండి, మీకు షేర్ చేస్తున్నాను వీడియోలో. హ్యాకర్ ఏం చేశారంటే ఫస్ట్ మా అమ్మాయి ఇన్స్టా అకౌంట్ ప్రొఫైల్ ఉంటుంది కదా, అది పబ్లిక్ చేసేసారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేశారన్నమాట. ఈ విధంగా మీకు ఇందాక స్క్రీన్లో చూపించినట్టుగా స్టోరీలో పెట్టేశారు. స్టోరీలో పెడితే ఏమవుతుందంటే స్టోరీలో చూసిన వాళ్ళందరికీ డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా చేసేసారు. మా అమ్మాయి అకౌంట్ నుంచి ఆ మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళాయి అనమాట. అయితే అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అయితే మా అమ్మాయి ఎప్పుడైతే ఇది హ్యాక్ అయిందని తెలిసిందో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా మెసేజెస్ ఫోన్స్ చేసేసి చెప్పేసింది. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, మెసేజ్ పెట్టడం, మెసేజెస్ త్రూ అడగటం ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళకి ఆన్సర్ చేసిందన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ మా అమ్మాయికే ఇలా ఎఫెక్ట్ అయిందన్నమాట హ్యాక్ అవ్వడం. ఇంకా మా అమ్మాయి మా హస్బెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇది మనీ మ్యాటర్కి సంబంధించింది కదా. సో అది ఇష్యూ రైజ్ అవ్వకుండా ఉండడానికని మన జాగ్రత్త మనం పడాలి కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిపించారంట. ఏమేమి జరిగిందో అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఏ సెట్టింగ్స్ చేయాలి ఏంటి అనేది ఫోన్లో చెప్పారంట. అక్కడే మొబైల్లోని ఆ సెట్టింగ్స్ అన్నీ చేస్తుంటే అవ్వట్లేదంట. అందుకని చెప్పి మా అమ్మాయి ఇంకా ఇంటికి వచ్చేసి అప్పుడు చేసింది. అయితే వాళ్ళు చెప్పారంట ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత కూడా ఇంకా అది ప్రాబ్లం ఇష్యూ ఉంది అంటే మాత్రం 3 days తర్వాత మళ్ళీ రమ్మన్నారంట, ఫర్దర్ యాక్షన్స్ తీసుకుందాం అని చెప్పారంట. సో ఇంటికి వచ్చి ట్రై చేశారు, అయ్యింది. సైబర్ క్రైమ్ లింక్ ఉంటుంది కదా, అందులో కూడాను కంప్లైంట్ రైజ్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి అక్నాలజ్మెంట్ వచ్చింది. ఏ లింక్స్ అయినా మీ ఫ్రెండ్స్ పేరు మీదైనా బంధువుల పేరు మీదైనా వస్తే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని అది అవునా కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు యాక్షన్ తీసుకోండి. ఏ లింక్ కూడా ఓపెన్ చేయకండి. 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. అంతేకాని గాబరా పడిపోయి ఏ లింక్ అంటే ఆ లింక్ ఓపెన్ చేయకండి. ఎవరు ఉత్తినే డబ్బులు ఇవ్వక్కర్లేదు కూడాను. మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోండి, అంటే పర్సన్స్కైనా లేకపోతే ఆర్ఫన్స్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాటికి హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేయండి. అంతేగాని ఆన్లైన్లో పేమెంట్లు చేయడం ఇలాంటివన్నీ మెసేజ్లు లింక్లు ఓపెన్ చేసేసి ఇలాగ ఇబ్బంది పడకండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాబట్టి సరిపోయింది. అదే మన బ్యాంక్కి సంబంధించిన ఫోన్పే, జీపే ఇలాంటివన్నీ అయితే ఇంకా ఎంత కష్టం. వెంటనే మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది అక్కడ. ఇది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాబట్టి సెట్టింగ్స్ ద్వారా మనం మళ్ళీ దాన్ని మార్చేసుకోవచ్చు. అదే బ్యాంక్కి సంబంధించిన జీపే, ఫోన్పే ఇలాంటివి అయితే ఎంత డబ్బులు పుష్కాకి అయిపోతాయి. అప్పుడు మనీ రికవరీ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకి హెల్ప్ చేస్తారు, చేయడం కాదు. కాకపోతే టైం పడుతుంది కదా ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ అవ్వడానికి. ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ ఆడితే ఎంత వస్తుంది, ఈ లింక్ 20 మందికి 30 మందికి మీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తే కనుక మీకు ఎంత వస్తుంది, మనీ ఎంత విన్ అవుతారు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి, పార్టిసిపేట్ చేయకండి, ఎవరికి ఫార్వర్డ్ కూడా చేయకండి. ఎవరు ఏ లాభం లేకుండా మోసం చేయకుండా ఊరికే డబ్బులు ఇవ్వరు. ఇలా ఎంతమందికని ఇస్తారు? ఇస్తామని చెప్తారు, కానీ ఇస్తారా చెప్పండి? అసలు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? మనం ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నాం, వస్తువులు కొనుక్కుంటున్నాం అంటే డిస్కౌంట్ ఇవ్వడం అలాంటివి ఓకే. అయినా ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు కూడా వాటికి కరెక్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాంటి వాటిల్లో చెయ్యొచ్చు. అది కూడాను అవగాహన ఉంటేనే చెయ్యాలి. అవగాహన లేనప్పుడు చేయకపోవడం మంచిది.
షాప్స్లో డైరెక్ట్గా ఎలాగ మనకి మోసం అనేది ఏముంటుందో చెప్పండి, డైరెక్ట్గా వెళ్తాం, కొంటాం, డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఇస్తారు. ఇలాంటి లింక్స్ అన్నీ మన కాంటాక్ట్స్కి పంపించి ఇలా చేయమంటున్నారు అంటేనే అవన్నీ ఫ్రాడ్స్ చెప్పే మాటలు అని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, అందులో రివ్యూస్ కూడా ఉంటాయి. ఆ రివ్యూస్ వాళ్ళు క్రియేట్ చేసినవే. మనం అదేదో పబ్లిక్ రివ్యూస్ అనుకొని ఆ రివ్యూస్ నమ్మి ఆ లింక్స్లోని పార్టిసిపేట్ చేసాం అనుకోండి, మనకి అన్ని నష్టాలే. ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎన్నైనా చేస్తారు కదండి. ఎన్నో మోసాల గురించి ఆల్రెడీ న్యూస్లోని వస్తూనే ఉంటాయి. మరి మనం జాగ్రత్త పడకపోతే ఎలా? ఏదైనప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఏ లింక్ అంటే ఆ లింక్ ఓపెన్ చేసేసి రిస్క్లో పడకండి. మరి 3 days తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు కదా, ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిందా లేదా అనేది పోలీసులు, సైబర్ క్రైమ్ వాళ్ళు చెక్ చేసి మనకి కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఏం జరిగింది అనేది అప్డేషన్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ త్రూ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కోరుకుందాం.